నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో ఇంకొక ముఖ్యమైన లోక్సభ స్థానం నిజామాబాద్ లోక్సభ స్థానం. అందరికీ తెలిసిందే, ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలంగా ఉన్నది, బాగా బలపడింది కూడా. 2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. అట్లాగే బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్. అయితే దాదాపు 15 లక్షల ఓటర్లు ఉన్నారు నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో. దానిలో 68% అప్పుడు ఓటర్ టర్నౌట్ ఉంటే 45% ఓట్ షేరు బీజేపీ ధర్మపురి అరవింద్కి వచ్చింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కవితకి 39% ఓట్ షేర్ వచ్చింది. ఒక 75 వేల పైన మెజారిటీతో అరవింద్ గెలిచారు 2019 ఎన్నికల్లో. తిరిగి 2024లో బీఆర్ఎస్ తరఫున కవిత పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ అనూహ్య పరిణామాలు జరగటం, అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితని ఈడీ తర్వాత సిబిఐ అరెస్టు చేయటం, ఇవన్నీ జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ని బరిలోకి దింపింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బరిలోకి తీసుకొచ్చింది. ధర్మపురి అరవింద్ మళ్ళీ 2024లో బీజేపీ తరఫునే పోటీ చేస్తున్నారు నిజామాబాద్ లోక్సభ స్థానానికి. నిజామాబాద్ లోక్సభ స్థానంలో ముఖ్యంగా బీజేపీ తరఫున ఎందుకు అంత పాజిటివ్గా ఉందంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023 తెలంగాణ ఎన్నికల ముందు టర్మరిక్ బోర్డు, నేషనల్ జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్కి శాంక్షన్ చేయటం, అట్లాగే నిజామాబాద్ ప్రజలకు కూడా ధర్మపురి అరవింద్ ఏమన్నా హామీ ఇస్తే ఆ హామీని ఖచ్చితంగా మోడీ ద్వారా నెరవేరుస్తాడు, రైతుల పక్షాన ఉంటాడన్న ఒక నేమ్ అయితే నిజామాబాద్ జిల్లాలో బలంగా వెళ్ళింది. అందుకే 2024లో కూడా ధర్మపురి అరవింద్ 2023 అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినా కూడా 24 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ఉధృతం చేస్తున్నాడు ఆయన. కాకపోతే మిగతా పార్టీలు ఇంకా ప్రచారాలు మొదలు పెట్టాలి. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ రావచ్చు అనేది నేను జన్ లోక్పాల్ సర్వే తీసుకొని ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఎంత ఓట్ షేర్ రావచ్చు అనేది గత 4-5 ఐటెంలో తెలంగాణకి సంబంధించిన పెడుతున్నాను. ఈరోజు నిజామాబాద్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్పోల్ సర్వే ఏం చెప్తుంది, జన్ లోక్పోల్ సర్వే అనేది. ఈసారి అయితే క్లియర్ కనబడుతోంది, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అయితే పెద్ద లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థి కన్నా. అట్లాగే అన్ని లోక్సభ స్థానాల్లో మనం చూస్తున్నట్టే తెలంగాణలో బీఆర్ఎస్ దాదాపు 3వ స్థానంకి పడిపోయింది. అదే రిఫ్లెక్ట్ అవుతుంది నిజామాబాద్ లోక్సభ స్థానంకి వచ్చినప్పుడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 46.9% ఓట్ షేర్ సాధించబోతున్నారని, రెండో స్థానంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు 32.25% ఓట్ షేర్ రాబోతోంది. బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్కి అయితే 15.29% ఓట్ షేర్ రాబోతుంది. లోక్పాల్ సర్వే 2% ఓట్ షేర్ శాంపుల్స్ తీసుకున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 దాకా వీళ్ళు సర్వే చేశారు నిజామాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి. బీజేపీ ఏదైనా ఖచ్చితంగా గెలుచుకునే స్థానాలు తెలంగాణలో ఉన్నాయంటే అది నిజామాబాద్ కూడా ఒకటి. అయితే ఈసారి మార్జిన్ 2019లోనే 70,000 పైన మెజారిటీ. అయితే ఈసారి హ్యూజ్ ఓట్ షేర్ డిఫరెన్స్ కనబడుతోంది. 32-46 అంటే దాదాపు 14% ఓట్ షేర్ కనబడుతోంది డిఫరెన్స్ బీజేపీకి కానీ కాంగ్రెస్. కాబట్టి ఆ మెజారిటీ 1,50,000 పైనే ఉంటుంది. ఈజీగా 1,50,000 నుంచి 2 లక్షల మెజారిటీతో ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుచుకుంటారన్నది జన్ లోక్పాల్ సర్వే ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి. థ్యాంక్ యూ.